దివ్యక్షేత్రంలో స్వామి ఉంటాడు. నారాయణను మూర్తి కేశవమే పాదం. కేశవమే అంటే ఏంటి? కేశవుడు అని చెప్పాలి. కేశవుడు అంటే దీంట్లో అంటే దానికి కొన్ని పదాలు ఉన్నాయి. ఎటువంటిది అంటే దీంట్లో మనకి 3 అర్థాలు దీనికి ఉన్నాయి. చెప్తే మనం ఈరోజు మనం సమాప్తం చేసుకున్నాం. కేశవ అంటే 3 అర్థాలు ఏంటి? కేశవ క్లేశనాశన అంటే కేశవ క్లేశనాశన అంటే కేశవుడు అన్న పదానికి అర్థం ఏంటంటే మనకుండే భక్తులకు ఉండేటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా తొలగించేవాడు కేశవుడు ఉండే పనికి అర్థం. దీని తర్వాత అశ్వాసుడు అన్నవాడు ఎవరుతున్నారో కేశవుని వాడు అశ్వాసుడు. కృష్ణుడు ఉన్నప్పుడు ఆయన సంహరించాలని చెప్పని ఈ హంసుడు పంపించినట్టు రాక్షసులు వచ్చి అక్కడ అంతర్మధ్యంలో తిరుగుతూ ఒక గుణం ఎదుగుతుందో దాంట్లో ప్రవేశించాక మామూలు గుణం కాదు వచ్చినట్టు పెద్ద గుణం అని దాంట్లో పద కృష్ణుడు వీళ్ళందరూ కూడా అంతర్మధ్యంలో పద వీళ్ళందరూ వెళ్ళారు. చూడు ఏదో పెద్ద గుణంగా ఉందిరా అంటే పనుకున్నావా చూద్దాం దీని సంగతి నేను చూస్తాను అంట స్వామి. అని ఏం చేశాక ఇది ఆ గుణం ఏమన్నా తినేయాలి కదా కృష్ణుని నో తెలవాలని ఏం చేశాక ఈ చెయ్యి లోపల పెట్టాక స్వామి తన చేతి లోపల పెట్టాక లోపల పెట్టగానే ఏమైంది? దేంట్లో పెట్టలేదు. అందరూ హాహాకారాలు చేశాక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరుతున్నారో ఆ గోపికలు గోపాలందరూ కూడా హాహాకారాలు చేశాక అదే సమయంలో మన కృష్ణ పరమాత్మని సేవించాలని చెప్పని నారద భగవానుడు పైకి చూస్తున్నాక అంతరిక్షాన్ని దిగుతున్నాక దిగుతున్నప్పుడు చూశాక చూడగానే ఉంది చెయ్యి లోపల వెళ్ళిపోయింది స్వామిది. అహో అస్తమయం విధం జగత్తులు అన్నారు. ఇంకేముంది? ఈ జగత్తు మొత్తం కూడా అంతరించిపోయింది. మొత్తం అనుకున్నాక బాధపడ్డాక నా వాడు బాధపడ్డామా అని చెప్పని మరి మహర్షి వచ్చినప్పుడు ఏం చేయాలి? కాదు నమస్కరించాలి కదా. ఒక చేయి లోపల ఏం చేయాలప్పుడు ఒక చేద్దామని అంటాం కదా. శాంతో పోతున్నప్పుడు హాయ్ అని చెప్పని అంటాం కదా. అది అన్నారు కదా. స్వామి ఏం చేశాక అన్నది మహర్షి అన్నదిగా అన్నాక అనగానే ఏమైంది? ఈ గుర్రం నోరేటప్పుడు చీలిపోయింది. పైన కింద పడిపోయి మొత్తం చీలిపోయి వాడు పడిపోయి నాశనం అయ్యాక ఎవరు? అశ్వాసుడు. అలాంటి ఏంటి? ఆయన సంహరించిన వాడు కాబట్టి ఆయనకి ఏమంటే కేశవుడు అని ఒక పేరు. తర్వాత చతుర్చక్రం నమస్యామి కేశవం కనకప్రభం అని చెప్పారు. చతుర్చక్రం నమస్యామి కేశవం కనకప్రభం అని చెప్పారు. అంచేత భగవానికి కేశవుడు పదం ఉంటే గుర్తు పెట్టుకోవాలి. ఆయన చతుర్భుజుడు. చేతిలో ఎన్ని ఉంటాయి? మొత్తం అంతా 4 చక్రాలు ఉంటాయి. అంటే 1, 2, 3, 4 చక్రాలు ఉంటాయి. ఒకే చక్రం ఒకే రుద్రస్వామి భగవాను 4 రూపాయలు ఉంటాక 4 చక్రాలు మీద ఉంటాయట. కాబట్టి చతుర్చక్రం కేశవం కనకప్రభం అనేటువంటి విశేషం. తర్వాత 2 విశేషం ఏంటంటే మనకి ఈ ఎవరైతే ఉన్నారో భారతంలో చెప్తారు మనకి అందులో అంటే చెప్తాం. భారతంలో మనసుడు ఒక మాట అంటారు. ఏమనంటే అందులో ఇదిగో ఒకసారి ఈ ఒక్కొక్క కృష్ణుడు 16,000 మంది భార్యలు ఉన్నారు. 16,000 మంది గోపికలు, అష్ట భార్యలు. అయితే ఒక్కొక్కరికి కూడా 10 మంది సంతానం ఒక ఆడపిల్లట. అయితే జాంబవతి ఎవరైతే ఉందో జాంబవతికి మాత్రం సంతానం తెలియదు. లేకపోయేసరికి ఆ జాంబవతి వెళ్ళి ఒకసారి స్వామికి మనకి పిల్లలు లేరు కదా ఏం చేయండి అనేసరి అవును నేను ఆలోచిస్తున్నాను అంట స్వామి. దీనికి మరి తనే చెప్పేవాడేమో ఉపాయం ఏమిటని స్వామికే సంతానంతో పరమస్వామిని పేరు కదా. వీళ్ళందరికీ గొప్పలు అందించారు. పరమశివుడు చక్కగా అనుభవిస్తారట. మనం కైలాసం అక్కడికి వెళ్దాం. వీటి తర్వాత ఆయన్ని ప్రార్థన చేద్దాం. చేస్తే ఆయన అనుగ్రహంతో మనకి సంతానం జరుగుతుంది. సరే ఈయన అక్కడికి వెళ్ళాక వెళ్ళిన తర్వాత మరి వెళ్ళేసరికి ఏం చేయాలి? పరమశివుడు చక్కగా ఉన్నారు. ఆ అమ్మవారు ఉమాదేవుడు ఇద్దరు ఉన్నారు. ఉన్నప్పటికీ ఆయన స్తోత్రం చేయడం మొదలుపెట్టాక స్వామి పరమశివుడు స్తోత్రం చేయడం మొదలుపెట్టగానే 1 నిమిషం 2 నిమిషాలు కాగానే పరమశివుడు పరమకాలం వేస్తానేమా నీకు స్తోత్రం చేయడం రాదయ్యా అని అంట. ఎవరిని? ఈయన కృష్ణుడు అన్నట్ట. నీకు స్తోత్రం చేయడం రాదు. అదేంటే నా స్తోత్రం చేయడం రాకపోతే నువ్వు స్థుతింపబడేవాడు. అందరూ నిన్ను స్థుతిస్తారు. అటువంటి నీకు స్తోత్రం చేయడం రాదు. అందుకే ఎవరో తెలుసా స్వామి? నేను ఎవరో తెలుసా? ఈ శంకరుడు నేను, తర్వాత ఇక బ్రహ్మ ఎవరో తెలుసా? భాషలు చెప్తాను. ఇది బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం అవాం తవాంగే సంభూతం తస్మాత్ కేశవ నామవాన్. కేశవుని పేరు వచ్చింది తెలుసా?
కైతి బ్రహ్మణో నామ అనగానే అది బ్రహ్మగారి పేరు. తర్వాత ఈశ్వరం సర్వదేహిన అంటే నేను ఎవరు నాకు ఈశ్వరుడు పేరు. కానీ మీ ఇద్దరు ఎవరో తెలుసా, నీ విషయదేవుడు వీరభద్ర విగ్రహం, అందులో మేము అంతర్భాగము అని చెప్పన్నారు. కాబట్టి ఏంటంటే దీంట్లో మన కేశవ విశ్వనాథం కష్టాలు తొలగించేవాడు. తర్వాత ఏమో ఇదొకటి. తర్వాత మూడు దగ్గర మనకి నారసింహం శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అని చెప్పారంటారు. అంటే ఏంటి, కేశవుడు అంటే ఏంటి, మంచి ప్రశస్తమైనటువంటి అందమైనటువంటి కేశ సౌందర్యం కలవాడు. కాబట్టి ఈయన కేశవుడు అని చెప్పారు. ఇక్కడ క్షీరాబ్ది ఉంది. క్షీరాబ్ది దాని తర్వాత పాలు కదంటాను. అయితే ఈ క్షీరసాగర నగరం అనే విధంలో చిరిగినప్పుడు ఈయన చెయ్యేసాడు స్వామి. ఈయన చెయ్యండి అది పూర్తిగా మా తినాలనేది కవం. ఈ కవం పెట్టి చిరుగుతున్నది. చిరుగుతున్నప్పుడు ఎలా ఉందిగా ఈయనకి చక్కటి అందమైనటువంటి కేశాలు స్వామికి భగవానుడికి ఇలా 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 చెప్తున్నప్పుడు ఈ చుట్టూ ఇలా పట్టుకోవచ్చు మొహం మీద. మరి ఇలా తిరిగినప్పుడు ఈ చుట్టూ ఇటు పట్టుకోవచ్చు కేశాలు పడుతున్నాయట. అది ఎలా ఉందంటే చాలా అద్భుతమైనటువంటి దివ్య సౌందర్యం కింద భాషించే దేవతలు కానీ అందరికీ చూసేవాడు అందరికీ కూడా. కాబట్టి ఏంటంటే ప్రశస్తమైనటువంటి కేశ సౌందర్యం కలవాడు. కాబట్టి ఆయన పేరు కేశవుడు మొత్తం. మరి ఇది అందరూ చంద పేరు పాపం ఓపిక కూర్చున్నారు. దీని తర్వాత ఏదైతే ఉందో మనకి భాషలు మన భాషలు చక్కగా చేసిన మొదటిగా మేము చెప్తాం. మీరందరూ చక్కగా మాకు కలిపి చెప్పండి భాషను గురించి. కేచుకి ఆమెచాతం కందే దేశిన నేర్చరం కీర్తిలయో కేయపెన్నే కాశుం విరప్పుం కరడప్ప కైవేత్ భాష నవం ఉదల్ ஆயிச்சிய மத்தினா ஓசை பருத்து பைதரம் கேட்டிலையோ நாயக பெண்டில்லாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாதவம் நீ கேட்டே கிளத்தியோ கேசமுடையாய் ஏதோ